హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మన కిచెన్లో ఇంట్లో సమయానికి కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయతోనే సింపుల్గా ఇలా పచ్చడి చేసుకుందాము. ఈ ఉల్లిపాయ పచ్చడిని ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక మీడియం సైజు 4 ఉల్లిపాయలను ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇవి మొత్తం వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గాక ఒక 5-6 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయంత చింతపండుని శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టుకున్నది కూడా వేసుకొని మొత్తం కలుపుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ కారం కూడా పచ్చివాసన పోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూను జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా తీసుకున్నాక ఇప్పుడు పోపు వేసుకుందాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు 1 స్పూను, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు వేగాక ఈ పచ్చడిలో ఈ పోపును వేసుకోవాలి. ఈ పోపు మొత్తం ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చడిలో వేసి కలుపుకోవాలి. ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేయటం వలన అన్నంలో తినేటప్పుడు రుచిగా ఉంటాయి. ఈ ఉల్లిపాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి, దోశలోకి ఎప్పుడూ పల్లీ చట్నీయే కాకుండా ఇలా ఉల్లిపాయ పచ్చడి చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. చపాతీలకు కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ సింపుల్గా ఈ ఉల్లిపాయ పచ్చడిని చేసుకొని టేస్ట్ చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.